ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాము మనస్సు, శారా మనస్సు. అబ్రహాము జ్ఞానమందం, శారా జ్ఞానమందం. అబ్రహాము వివేకము, శారా వివేకమందం. ఈ రెండింటినీ ఆలోచన చేసినప్పుడు అబ్రహాముకు మిక్కిలి దుఃఖం కలిగింది. కానీ ఆ క్రింద వచనంలో, ఆ పైన వచనంలో 10వ వచనం, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని శారా మాట్లాడిన మాటలో కొంచెం కఠినత్వం కనపడుతుంది. ఈ దాసిని దీని కుమారుడిని నా కళ్ళ ముందు ఉండనివ్వద్దు, వెళ్ళగొట్టు అన్న మాటలో శారాలో కఠినమైన మనసు కనపడుతుంది. ఆ మాటకి అబ్రహాము గాయపడినట్టుగా కనపడుతుంది. అంతేనా? అర్థమైందా? అబ్రహాము మనసు గాయపడినట్లుగా, అబ్రహాము మిక్కిలి దుఃఖం, ఇన్ ఇంగ్లీష్ వాస్ వెరీ గ్రీవియస్ ఇన్ అబ్రహామ్స్ సైట్ బికాస్ ఆఫ్ హిస్ సన్. అదేమో మిక్కిలి దుఃఖం కలిగించింది అబ్రహాముకి. ఇటు ఈమెకి, శారాకేమో మిక్కిలి కోపం వచ్చేసింది. ఎంత కోపము అని అంటే, ఒకప్పుడు ఆమెను ఇష్టపడి తీసుకొచ్చింది ఇంట్లోకి, తన జ్ఞానాన్ని ప్రదర్శించింది, దేవుని ప్రణాళికలో, దేవుని వాగ్దానం విషయంలో, దేవుని ఉద్దేశం విషయంలో తన జ్ఞానాన్ని ఉపయోగించింది శారా. ఆ జ్ఞానానికి ఉపయోగించుకుని ఒక సాధనమే హాగరు. ఇప్పుడు ఆమె విషయంలో మిక్కిలి కోపం వచ్చిందంట శారాకి. అదేంటి? ఒక్క విషయంలో భార్యకేమో కోపం, భర్తకేమో బాధ. వారిద్దరు ఎవరు సామాన్య మనుషులా అంటే కాదు, వారు ప్రపంచంలోనే బెస్ట్ కపుల్. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన భార్య భర్తలు వాళ్ళు. వివాహంలో అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. శారా తన అబ్రహాముకు యజమానుడనుచు లోబడుచుండెను అని, వారి విశ్వాసం కానీ వారి భక్తి కానీ చాలా అద్భుతంగా కనపడుతుంది. కానీ అలాంటి వాళ్ళ మనస్సులో భేదం ఎందుకు వచ్చింది? ఒకరికేమో కోపం వచ్చింది, ఒకరికేమో బాధ కలిగింది. అది తప్పా, అది రైటా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరే, వెంటనే దుఃఖం 11, ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగజేశాను. వెంటనే 12వ వచనంలో, అయితే దేవుడు అబ్రహాము పడుతున్న దుఃఖాన్ని దేవుడు చూడలేక, అబ్రహాం పడుతున్న దుఃఖాన్ని గురించి దేవుడు వెంటనే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ చిన్నవాని బట్టి, నీ దాసుని బట్టి నువ్వెంత మిక్కిలిగా బాధపడుతున్నావేంటి, దుఃఖిస్తున్నావేంటి? వాళ్ళిద్దరిని బట్టి నీవు దుఃఖింపవద్దు. యు షుడ్ నాట్ బి గ్రీవియస్. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఆమె నీతో ఏం చెప్తుందో ఆమె నీతో చెప్పే మాట మంచిది, ఆమె మాట విను. ఒకప్పుడు ఆమె మాట వినే ఈ తతంగం అంతా జరిగింది. ఇప్పుడు మరలా ఆమె మాట వింటే ఏం నష్టం వచ్చి పడుతుందో. ఇప్పుడు అసలు వాగ్దానాలు కానీ ప్రమాణాలు కానీ ఫస్ట్ దేవుడు ఎవరితో మాట్లాడారు? అబ్రహాంతోనా, శారాతోనా? ఎవరితో? అబ్రహాంతో. తరువాత ఎక్కడ 17వ అధ్యాయంలో మరలా అబ్రహాము తొలగిపోయినప్పుడు, ఏది శారా మాట విని తొలగిపోయినప్పుడు శారాతో మాట్లాడాడా, అబ్రహాంతో మాట్లాడాడా? శారా జాగ్రత్త, నా సన్నిధిలో నిందారహితంగా నడువని. ఎవరితో? అబ్రహాముతో. సరే, 17లో అయిపోయింది. మరలా 18లో రాగానే, మీదటికి నేను మరలా వచ్చే సంవత్సరం నీ చేతిలో కుమారుడు ఉంటాడని ఎవరితో మాట్లాడారు? శారానా? అబ్రామా శారానా? శారాన్ అవ్వనేలా అన్నారు. అబ్రాముతోనేమో
ఇన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు కదా దేవుడు. మరి ఈ విషయంలో ఫస్ట్ మాట్లాడాల్సింది ఎవరితో? అబ్రాహాంతోనేగా. మరి శారాతో మాట్లాడడం ఏంటి? అంటే శారాతో డైరెక్ట్గా మాట్లాడారని లేదు, కానీ ఆమె దేవుని భావాన్ని అర్థం చేసుకుంది. ఎందుకని? అబ్రాహాం తొలగిపోయాడా? అబ్రాహాం తప్పిపోయాడా? ఎక్కడ స్టక్ అయిపోయాడు అబ్రహాము? ఎందుకు శారాతో మాట్లాడాల్సి వచ్చింది? ఏ గైడెన్స్ అయినా ఇవ్వాల్సింది అబ్రహామే కదా. అబ్రహాం కదా రూల్ చేయాల్సింది యజమానుడుగా. మరి ఇప్పుడు శారాతో మాట్లాడడం ఏంటి? శారా గైడ్ తీసుకోవడం ఏంటి? మన జీవితాల్లో కూడా స్త్రీ పొజిషన్లో యాజ్ ఎ గర్ల్ అండ్ యాజ్ ఎ ఉమెన్ ఆర్ యాజ్ ఎ వైఫ్ ఆర్ యాజ్ ఎ మదర్, తల్లిగాను భార్యగాను ఒక స్త్రీగాను, తల్లి అయినా భార్య అయినా కూతురు అయినా ఇంకా చెల్లి అయినా అక్కయ్య అయినా ఎన్ని రిలేషన్స్ మనకు ఉండినా కానీ ఒక స్త్రీగా మనకివ్వబడిన భారములలో, ఒక స్త్రీగా మనకివ్వబడిన బాధ్యతల విషయంలో మన వంతుగా మనమే వ్యక్తిగతంగా, మనమే ఒంటరిగా, అంటే దేవుని సహాయం లేకుండాని కాదు, మనమే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. ఫర్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే భాగం, ఈ పోర్షనే. ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది అబ్రహాం కాదు, ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది శారా. అందుకే ఫస్ట్ ఎన్లైట్మెంట్ దేవుడు శారాకి ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, శారా తీసుకువచ్చిన ఆ జ్ఞాన ప్రణాళిక ప్రక్రియలో అబ్రహాం నేత్రాలు క్లౌడెడ్ అనొచ్చేమో, నాట్ బ్లైండెడ్ బట్ క్లౌడెడ్ అనొచ్చు. ఎందుకు అనంటే తన బిడ్డ మీద మమకారం అడ్డుపడింది. తన కొడుకు మీద, తన ఫస్ట్ కుమారుడు కదా, ఆ మమకారమేమో లేకపోతే రక్తమో ఏదో సంథింగ్ అడ్డుపడింది. ఆ రవ్వంతా అడ్డుపడిన దానికే ఒక చాప్టర్ క్రియేట్ చేయాల్సి వచ్చింది దేవుడు. 22వ అధ్యాయం అనే చాప్టర్. ఆ చాప్టర్లో ఆ రక్తము అనే బంధాన్ని తెంచివేయడానికే కుమారుని దహనబలిగా అడిగాడు దేవుడు. సరే, అక్కడికి పోవద్దు, ఈ భాగంలోనే స్త్రీ తీసుకోవాల్సిన నిర్ణయం. నిజంగా ఆలోచించండి. ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు పెరిగి పాలు విడిచే వయస్సు వరకు ఇద్దరిని సమంగా చూశారు అబ్రహాం శారాలు. ఎవరిద్దరిని? ఇష్మాయేల్ని, ఇస్సాకుని. అప్పటి వరకు వాళ్ళలో ఏం కనిపించలేదు, శారా కూడా ఏం కనిపించలేదు. పాలు మాన్పించేంత వరకు శారా కూడా బ్లైండే. ఈక్వల్గా పెంచుతూ వచ్చింది. ఇష్మాయేలు అబ్రహాంకి 86 ఏండ్లప్పుడు పుట్టాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. గర్భవతిగా ఉన్నప్పుడు చిన్న చూపు చూసింది హాగరు శారాని. అప్పుడు శ్రమ పెట్టింది. వెంటనే పారిపోయినప్పుడు, హాగరు పారిపోయినప్పుడు దేవుని దూత ఏం భయపడుకో అని నిన్ను కూడా, నీ కుమారుణ్ణి, నీ సంతానాన్ని కూడా గొప్ప జనంగా చేస్తానని చెప్పగానే ఇక శారాని ఇబ్బంది పెట్టడం మానుకుంది, తగ్గించేసింది హాగరు. అర్థమవుతుందా? శారాని ఇబ్బంది పెట్టడం తగ్గించేసింది. సో శారాకి ఇంక ఇబ్బంది ఏం లేదు. తను చిన్న చూపు చూడట్లేదు, తను నార్మల్గా ఉండిపోయింది. బిడ్డ ప్రసవించగానే తన చేతుల్లో పడ్డాడు. సో ఇప్పుడు పాలిచ్చి పెంచిన యొకెబెదు మోషేని పెంచింది చూసారా? ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచుము అన్నట్లుగా. అలాగా కనింది హాగరే అయినా పాలిచ్చి పెంచినప్పుడల్లా ఆ ఇష్మాయేలు శారాకే కుమారుడవుతాడు, హాగరు కాదు. ఈ 86వ ఏట నుండి 100వ ఏట వరకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు ఇంట్లో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు ఇంట్లో. హాయిగానే ఉంది జీవితం అంతా. మధ్యలో 99వ ఏట దేవుడు వచ్చి మాట్లాడి, నీ భార్య వలననైనదే
నీ సంతానం అదే వాగ్దాన సంతానం అని దేవుడు చెప్పేంత వరకు మరి వాళ్ళు ఎలాగున్నారో తెలియదు. 100వ ఏట ఇస్సాకుని గర్భం ధరించింది, కనింది, ప్రసవించింది. ఆ ప్రసవించిన కుమారుని ఇష్మాయిలు చూస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. హాగరు హెల్ప్ చేస్తూనే ఉండింది, పరిచర్య చేస్తూనే ఉండింది. పాలు మాన్పే వయస్సు వరకు కూడా హాగరు పరిచర్య చేస్తూనే ఉంది, హెల్ప్ చేస్తూనే ఉంది. ఇష్మాయిలు కూడా శార కుమారుడుగానే పరిగణించబడుతూ వచ్చాడు. కానీ ఒక పాయింట్ వరకు పాలు మాన్పించిన తరువాత అప్పటి వరకు తన కుమారునిగా కనబడిన ఇష్మాయేలు కొంచెం పరాయివాడైపోయాడు, అన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాలి శారా? ఇప్పుడు పాలు మాన్పిన తర్వాత ఈ దాసి కుమారుని వెళ్ళగొట్టు అనింది కదా, తను గర్భం ధరించినప్పుడే వెళ్ళగొట్టచ్చుగా. అప్పటికి ఇంకా ఎన్లైట్మెంట్ లేదా శారాకి? గ్రహింపు రాలేదా ఈ దాసి కుమారుడు అని? వాగ్దానానికి శరీర సంబంధమైన సంతానానికి పొత్తు కుదరదు అనే అండర్స్టాండింగ్, ఆ గ్రహింపు, ఆ ఎన్లైట్మెంట్ లేదా శారాకి? లేదని చెప్పుకోవాలేమో. ఒకవేళ ఉండుంటే ఎందుకు కనపడనిచ్చేది? కనపడనివ్వదు కదా, అసలు తన కళ్ళ ముందే ఉండనివ్వదు కదా. అంటే ఆ ఎన్లైట్మెంట్ శారాకు కలిగేంత వరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. అబ్రహాం వెళ్ళగొట్టచ్చు, కానీ అబ్రహాముకి కూడా లేదు ఆ ఎన్లైట్మెంట్. 99వ ఏట దేవుడు మాట్లాడినప్పుడే మొత్తం అన్నీ సర్దేసుకోవాలి కదా, మొత్తం శుభ్రం చేసేసుకోవాలి కదా. పోనీ 100వ ఏట ఈమె గర్భవతి కాగానే మొత్తం రెడీ చేసుకోవాలిగా? లేదు, ప్రసవించిన తర్వాత అయినా రెడీ చేసుకోవాలిగా. దేవుని వాగ్దాన పుత్రుడు ఇంట్లో ఉంటే శరీర సంబంధమైన నా అవిధేయత, దేవుని విశ్వాసానికి, దేవుని ప్రణాళికకు విరోధముగా నేను ప్రవర్తించగా పొందిన ఈ కుమారుడు నా ఇంట ఉండకూడదు అనే ఎన్లైట్మెంట్, అనే గ్రహింపు అప్పుడు ఎందుకని లేదు అబ్రహాముకి? ఆ భాగమంతా ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు అంటే, మనంతట మనం నిర్ణయం తీసుకున్నట్లుగా మన విషయంలో దేవుడు ఎదురు చూస్తుంటాడా అని అనిపిస్తుంది. నా భావం అర్థమైందా? మనంతట మనము దేవుని వాక్యం విషయంలో, దేవుని చిత్తం విషయంలో మనంతట మనం ఆలోచన తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. మనం వీళ్ళిద్దరిని ఇదిగో ఇలాగా పరిహసిస్తున్నాడు ఇష్మాయేలు, కొంచెం వాళ్ళిద్దరిని సర్ది చెప్పు అనే మాట రావాలి శారాకి అబ్రహాం దగ్గరికి వెళ్ళి. కానీ ఆ మాట రాలే. పోనీ హాగరు, నీ బిడ్డని కొంచెం జాగ్రత్తగా ఉంచుకో, ఇప్పుడు దాకంటే వాడు ఒక్కడే కాబట్టి ఎలాగోలా ఉన్నారు, నేనేమనలేదు, ఇప్పుడు నాకు కూడా బిడ్డ పుట్టాడు కదా, కొంచెం నీ బిడ్డని అనాలి కదా. అది కూడా లేదు. పోనీ అబ్రహాం దగ్గరికి వెళ్ళేసి, నాకు ఈ బిడ్డ నా బిడ్డని పరిహసిస్తున్నట్లుగా అర్థమవుతుంది, నేను కరెక్ట్గానే చూస్తున్నానా, వాళ్ళ వయస్సుకి నేను చూసే నా చూపుకి ఏమన్నా పొంతనుందా, నేను ఆలోచించేది రైటేనా అని కూడా కాదు, డైరెక్ట్ డెసిషన్ చెప్పేస్తుంది. ఈ దాసిని, దాని కుమారుణ్ణి నా కన్నుల ముందు నుంచి వెళ్ళగొట్టు. ఏది డైరెక్ట్గా, కంప్లీట్గా. ఇంకా వాళ్ళిద్దరిని కొంచెం దూరం పెట్టు, కొంచెం దూరం కూడా నువ్వు వీళ్ళ గుడారం కొద్దిగా దూరంగా వేయి, నా కుమారునితో కలవకూడదు, నా కుమారుని మీద పెత్తనం చేయకూడదు ఆ పెద్దవాడు. అసలు ఇలాంటివి ఏం లేవు. వెళ్ళగొట్టేసాయి. నా కుమారునితో మాట్లాడకుండా, నా కుమారునితో కలవకుండా వెళ్ళగొట్టేసాయి. మన జీవితాల్లో కూడా ఆ ఆలోచన తీసుకునే ఆ గడియ వరకు దేవుడు మన విషయంలో కూడా ఎదురు చూస్తుంటాడు. వాగ్దానం ఉంటుంది, ప్రవచనం ఉంటుంది, దేవుని ప్రమాణం ఉంటుంది. శారా పట్ల దేవుని ప్రమాణం ఎప్పుడో ఉంది. ఏది, ఆమెను మెసొపొతామియాలో నుంచి బయటికి పిలిచేటప్పుడే ఉంది. అబ్రహాంను ఒక్కడనేనా పిలిచింది, శారాను కూడా పిలిచాడు అబ్రహాంలో నుండి. వారిద్దరూ
ఏక శరీరమై ఉందరు కదా. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పిలిచిన శారాన్ని కూడా పిలిచినట్టే. సో అప్పటి నుండి ఎంత కాలం వెయిట్ చేశాడు చూడండి దేవుడు. శారా ఎన్లైట్మెంట్ కోసం తీసుకొచ్చింది ఎవరు? హాగర్ని తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు పంపేయాల్సింది ఎవరు? ఆ ఎన్లైట్మెంట్ కోసం దేవుడు ఎంత ఎదురు చూశాడో. వన్స్ ఆమె హృదయంలో ఆ ఎన్లైట్మెంట్ రాగానే, నీ భార్య నీతో చెప్పినట్లుగా అస్సలు నువ్వేం సంకోచించవద్దు, అస్సలు నీకు డౌటే వద్దు, నీకు బాధ కానీ దుఃఖం కానీ రానివ్వద్దు, డౌట్ కానీ రానివ్వద్దు, ఏం చెప్తుందో అది చేసేసాయి, అస్సలు నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. మనకి కూడా దేవుడు అలాంటి జ్ఞానం ఇవ్వాలని వేడుకోవాలి. కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని సందర్భాలు దేవుడు మనకి నేర్పిస్తాడు, కొన్ని సమయాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. నిజంగా మనం అలాంటి నిర్ణయం తీసుకునే ఆ మెట్టులో, ఆ వయస్సు అంటే మన శరీర వయసు కాదు, అలాంటి ఆలోచన తీసుకునే వయస్సునకు మనం చేరుకున్నామా? ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి. వ్యక్తిగతమైన తీర్మానం, తన భర్త పక్షంగా తీసుకున్న తీర్మానం, అది ఎంత అద్భుతమైనదో చూడండి. అన్నీ ఎందుకు 22వ అధ్యాయంలోనే దేవుడు ఫైనల్ ఆశీర్వాదాన్ని కన్ఫర్మ్ చేశాడంటే, ఇష్మాయేల్ తొలగిపోయాడు అక్కడి నుంచి. అడ్డులేడు ఇష్మాయేల్. ఒకవేళ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి ఉంటే వెయిటింగ్ అవసరం లేదు, అసలు 22వ అధ్యాయమే ఉండేది కాదేమో, లేకపోతే ఇంకా ఆలస్యం అయ్యేదేమో. ఇద్దరు కలిసి ఉండి ఉంటే, ఇష్మాయేలు ఇస్సాకు. ఎప్పుడైతే ఆ 21వ అధ్యాయంలో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడో శారాకి, శారా ఎప్పుడైతే మేల్కొని తను చేయవలసిన కర్తవ్యాన్ని, తన విధిని, తన బాధ్యతని, లేదా తన భారాన్ని, లేదా తన అజ్ఞానం వలన తీసుకువచ్చిన దీనంతటిని తనే శుద్ధి చేయాలి, తనే కడిగివేయాలి, తనే సరిచేయాలి అనే మెలకువలోనికి ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు అబ్రహాముని సంపూర్ణంగా ఆశీర్వదించి, అంతవరకు చెప్తూ వచ్చిన వాగ్దానాలు, ప్రమాణాలు, దీవెనలు ఇవన్నీ కూడా ఒక ఫైనల్ ఎండింగ్ రావడానికి వెంటనే 22వ అధ్యాయంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజులు కూడా కాదు, కొద్దిగా గ్యాప్ ఏమో, లేకపోతే కొన్ని సంవత్సరాలు, నెలలో, రోజులో, గంటలో తెలియదు. ఈ సంగతులు జరిగిన తర్వాత అని ఉంటుంది ఆదికాండం 22:1. ఈ సంగతులు అని అంటే ఏది? శారా మేల్కోవడమా? లేదా అక్కడ వాగ్దాన పుత్రుడు, శరీర సంబంధమైన పుత్రుడు, లేదా ఆత్మీయ పుత్రుడు, శరీర పుత్రుడు, వీళ్ళిద్దరు విభజింపబడిన సంగతుల అని అంటే, వారిద్దరు విభజింపబడేంత వరకు వాగ్దాన పుత్రుడి మీదే తమ దృష్టి అంతా కేంద్రీకరించేంత వరకు దేవుడు వెయిట్ చేశాడేమో. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మాత్రమే, ఇంకెవరో కాదు. దేవుని వాగ్దానమైన, దేవుని ఆశీర్వాదమైన, దేవుని ప్రవచనమైన, దేవుని ప్రమాణమైన ఇస్సాకే. ఇస్సాకులో నుండి తన కుమారుడైన యేసుప్రభుల వారిని భూమి మీదకి తీసుకురావాలి. ఆ ఇస్సాకు అనే వాగ్దానాన్ని ఒంటరిగా నిలబెట్టాలి. ఇస్సాకు అనే వాగ్దానాన్ని ఒంటరిగా నిలబెట్టాలి. అప్పటి వరకు దేవుడు వెయిట్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడు మేల్కొంటారు వీరు, ఎప్పుడు మేల్కొంటారో. ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత అద్భుతమైన ద్వారాన్ని తెరిచిందో చూడండి, ఎంతటి గొప్ప ఆశీర్వాదానికి మార్గం తెరిచిందో శారా తీసుకున్న ఆ నిర్ణయం. మనం తీసుకునే నిర్ణయంలో కూడా దీవెనకు లేదా ఆశీర్వాదానికి మార్గాలు తెరిచేటట్లుగా ఉండాలి, కానీ మూసివేయకూడదు. ఒకసారి ఆలోచన తీసుకుంది, ఒకసారి నిర్ణయం తీసుకుంది, అది పూర్తిగా దేవుని ఆశీర్వాదాన్ని మూసేసింది, పూర్తిగా క్లోజ్ అయిపోయింది.
ఆ దారిలో అప్పటి వరకు చాలా ప్రయాసపడుతూ, చాలా కష్టపడుతూ, చాలా శ్రమలలో గుండా, చాలా వేదనలో గుండా నడుచుకుంటూ వచ్చారు. ఆమె మార్గం తొలగేసరికి మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. కానీ తిరిగి మరలా ఆమె మూయబడిన మార్గాలన్నింటినీ కూడా, మూయబడిన ద్వారాలన్నింటినీ కూడా అట్లా పక్కనుంచేశాడు దేవుడు. ఆ వాగ్దానం, ప్రవచనం, ఆశీర్వాదం వాటన్నిట్లా అట్లా అట్టిపెట్టాడు. అలా పక్కనుంచబడిన వాటన్నిటిని కూడా మరలా తిరిగి జీవింపజేసుకునింది శారా తన భర్త కొరకు, తన భర్త పక్షంగా. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబం పక్షంగా మనం కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. అండ్ వాట్ ఈస్ దాట్? ఏంటది? మన జీవితం పట్ల మనం తీసుకోవలసిన నిర్ణయం అంటూ ఒకటి ఉంటుంది. మనలను వేరు చేసుకోవడం, మనలను ప్రత్యేకపరచుకోవడం. ఏది? శరీర సంబంధమైన దానిలో నుండి మనల్ని మనం ఆత్మ సంబంధులనుగా మనల్ని మనం వేర్పరచుకోవడం. మన జీవితం కొరకు, దేవుని రాజ్యం కొరకు, 3 కుటుంబం కొరకు, భార్యనో కుటుంబం కొరకు, తల్లిగా కుటుంబం కొరకు తీసుకోవాల్సిన నిర్ణయం ఉంటుంది. 2 మన జీవితం కొరకు మనం తీసుకోవాల్సిన నిర్ణయం అంటూ ఒకటి ఉంటుంది. 3 దేవుని రాజ్యం కొరకు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా మనమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెవరో మన పక్షంగా తీసుకోవడం కాదు. వాగ్దానము ఆశీర్వాదం అబ్రహాముది. వాగ్దానము ఆశీర్వాదం అబ్రహాముది. కానీ దాన్ని పొందునట్లుగా దానికి మార్గం సుగమం చేసింది, మార్గం తెరచింది శారా. దేవుడు అలాంటి జ్ఞానం ఇవ్వమని వేడుకుందాం. దేవా, నాకు అలాంటి జ్ఞానం దయచి, వివేచన నాకు దయచే. ఎంత వివేచన అది! ఒక 20 ఏండ్లు, 17 to 20 సంవత్సరాలు వేసుకోండి. 4 నుంచి 5 సంవత్సరాలు వేసుకోండి ఇస్సాకుకి. ఈ 17 ఏండ్ల అబ్బాయి, 5 ఏండ్ల అబ్బాయి, పిల్లవాడు. అసలు పిల్లవానికి ఏం అవగాహన ఉంటుంది? మాటలు వచ్చినాయో రాలేదో. అప్పుడే వాళ్ళిద్దరు పరిహాసం ఆడడం కనపడింది ఆమెకి. ఏమని పరిహాసం ఆడతారు? ఏమైనా మాట్లాడితే ఆ బిడ్డకి ఏమైనా అర్థమవుతుందా? కానీ వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నాడు. అబ్రహాంకి ఏం కనపడలేదు. అబ్రహాం నార్మల్గా ఉన్నాడు, అసలు చాలా స్మూత్గా ఉన్నాడు, చాలా కామ్గా ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నప్పుడు, ఆ ఇష్మాయేలు ఇస్సాకు ఆడుకుంటున్నప్పుడు ఈమెకి మాత్రమే కనపడింది. అక్కడ పరిహాసము కనపడింది ఆమెకి. కొన్ని పరిస్థితులలో 2వ కంటికి 3వ కంటికి ఇంట్లో ఉన్నవారికి కానీ, సంఘంలో ఉన్నవారికి కానీ, మన జీవితంలో మన జీవితాన్ని చూసేవారికి కానీ కనపడనిది, వారు కూడా చూడలేనిది నువ్వు మాత్రమే చూడగలవు. అర్థమవుతుందా? వారు చూడలేనిది నువ్వు మాత్రమే చూడగలవు. అది నువ్వు మాత్రమే చూడాలి. నీకు ఇవ్వబడిన భారం అది, మనకివ్వబడిన బాధ్యత అది. అది నేను మాత్రమే చూడాలి, ఎవరికి కనపడదు. అది అబ్రహాం బాధ్యత కాదు, శారా బాధ్యత. ఏంటి అబ్రహాం, నీకు ఎందుకని దుఃఖం కలిగింది అని అంటే, ఇట్స్ నాట్ మై పొజిషన్ టు డిజర్న్ వాట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ యువర్ టర్న్ అండ్ ఇట్స్ యువర్ టైమ్ టు టేక్ అ డెసిషన్, టు మేక్ అ డెసిషన్. ఆ వివేచన శారాకి లేకపోయి ఉంటే అనే ఆలోచన చాలా భయంకరంగా కనపడుతుంది. వాళ్ళిద్దరు కలిసి పెద్దవాళ్ళు అయ్యి ఉంటే, 2 పిల్లలు కలిసి పెరిగారంటే ఏం జరుగుతుంది? ఒకరి స్వభావాలు మరొకరికి వస్తాయి, ఒకరి అలవాట్లు. ఈ పిల్ల నన్నేమని పిలుస్తుందో చిన్నప్పుడు, ఇది నన్నేమని పిలుస్తుందో ఇవంజలి సేమ్ అలానే పిలువ ప్రయత్నించేద్దాయి. ఎందుకంటే వాళ్ళ అక్క, అవునా? ఈ పిల్ల నన్ను ఏమని పిలుస్తుందో సేమ్ అలానే పిలుస్తుంది. వీళ్ళు ఏ మాట ఆడితే ఆ పిల్ల అదే ఆడుతుంది, ఏ మాట మాట్లాడితే. దొండకాయలు, కందనకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అనేది ఇది వాణి.
ఈ పిల్ల కూడా అదే ఆడేది. ఈ పిల్లకి అది రాలేదు, సో ఈ పిల్లకి అది రాలేదు. అంటే అక్కడ ఎంతో భయంకరమైన కార్యం జరిగేది. ఇష్మాయేలు మాటలు కానీ, మనకు ఉదాహరణకి కనపడేది మాటలే. ఇష్మాయేలు ప్రవర్తన కానీ, ఇష్మాయేలు వే ఆఫ్ థింకింగ్ కానీ, యవనస్తుడైపోయాడు ఇష్మాయేలు. ఈ ఇస్సాకేమో బాలుడు. యవనస్తుని ఆలోచనలన్నీ పడవా? కానీ అదంతా భయంకరమైన విషయము ఆలోచన చేస్తే ముందుగానే పసిగట్టింది. సామెతలు 31వ అధ్యాయంలో ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. 31:27. సామెతలు 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. She looketh well to the ways of her household. 27వ వచనం. నడతలు ఎంత చక్కగా వివేచించిందో చూడండి శారా. నిజంగా నీకు నాకు మనందరికీ కూడా అలాంటి జ్ఞానాత్మని దేవుడు దయచేయాలని వేడుకున్నాం. దేవా, అలాంటి వివేచన నాకు దయచేయండి, అలాంటి జ్ఞానాత్మ నాకు దయచేయండి, అలాంటి జ్ఞానం నాకు దయచేయండి. ఆ పసిగట్టే గ్రహింపు, నడతలను పసిగొట్టే గ్రహింపు నాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి. అది ఒక స్త్రీకి చాలా అత్యవసరం. వివేచన అనేది, వివేచన లేని స్త్రీ పంది ముక్కుకున్న కమ్మి వంటిది. లేకపోతే చాలా కీడులో మనం పడతాం. మనం మాత్రమే కాక మన కుటుంబాన్ని కూడా ఆ కీడులోనికి పడవేసుకుంటాం. సో ఈ రాత్రికాల సమయంలో దేవా, నేను తీసుకోవలసిన నిర్ణయం ఏంటి, నేను తీసుకోవలసిన బాధ్యత ఏంటి, నేను తీసుకోవలసిన భారం ఏంటి, నేను ఏ బాధ్యత తీసుకోవాలని నా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, నాకు ఆ వివేచన దయచేయండి, నాకు ఆ గ్రహింపు దయచేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.